నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వచ్చే జూన్ నుంచి ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు. బాపట్లలో ట్యాబ్ల పంపిణీ తర్వాత జగన్ ప్రకటన. రిషికొండపై తవ్వకాల పరిశీలనకు హైకోర్టు ఆధ్వర్యంలో కమిటీ. రేపు నిర్ణయాన్ని చెబుతామని ఉన్నత న్యాయస్థానం వెల్లడి. ఖమ్మంలో తెలుగుదేశం శంఖారావం. భారీగా తరలివచ్చిన జనం. తెలుగు రాష్ట్రాల అభివృద్ధే ధ్యేయమన్న చంద్రబాబు. తెలంగాణ తరహాలో దేశం అభివృద్ధికి కృషి చేస్తానన్న కేసీఆర్. అంతా సహకరించాలని హైదరాబాద్ క్రిస్మస్ వేడుకల్లో పిలుపు. గర్భిణుల కోసం పోషకాహార కిట్ల పంపిణీ చేపట్టిన తెలంగాణ. ప్రతిపక్షాలు విభజన రాజకీయాలు చేస్తున్నాయని హరీష్ విమర్శ. రాయితీలు ఉచితాలు సందర్భోచితంగా ఉండాలన్న కేంద్రం. రాష్ట్రాల విధానాల్లో పారదర్శకత అవసరమన్న ఆర్థిక మంత్రి. వేర్వేరు దేశాల్లో కోవిడ్ కేసుల వృద్ధితో అప్రమత్తమైన కేంద్రం. రద్దీ ప్రాంతాల్లో మాస్కులు ధరించాలని ప్రజలకు సూచన. ఆంధ్రప్రదేశ్లో గత 3.5 ఏళ్లలో విద్యారంగానికి 54,910 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం ఎడ్లపల్లిలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించారు. విద్యార్థులు టీచర్లకు కలిపి 5,18,000 ట్యాబులు అందిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఇందుకు 688 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ఇకపై ప్రతి ఏడాది విద్యార్థులు 8వ తరగతిలోకి రాగానే ట్యాబులు ఇస్తామని సీఎం వెల్లడించారు. నాడు నేడు పనులు పూర్తయిన 15,715 పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిజిటల్ తరగతులు నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను ఇప్పుడే మొదలు పెడుతున్నట్టు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు మార్చేందుకు చదువు ఒక్కటే మార్గమన్న సీఎం ఆర్థిక ఇబ్బందులు, సామాజిక సమస్యలు చదువుకు ఆటంకం కారాదనే ఉద్దేశంతో విప్లవాత్మక మార్పులు తెస్తున్నట్టు వివరించారు. 2024లో 10వ తరగతి పరీక్షలు సిబిఎస్ఈ విధానంలో రాసేందుకు ట్యాబ్లు ఉపయోగపడతాయని జగన్ వివరించారు. ప్రభుత్వం అందిస్తోన్న పథకాలను వాడుకొని విద్యార్థులు బాగా చదవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని గవర్నమెంట్ బడులలోనూ ఒక డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టాం. 686 కోట్ల రూపాయల వ్యయంతో అక్షరాల 5,18,740 ట్యాబులను పేద పిల్లలకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాను. సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఇచ్చే ఈ ట్యాబ్లో సెక్యూర్ డిజిటల్ కార్డు కూడా పొందుపరిచి ఉంది. దీనివల్ల పిల్లలు ఏం చదివారన్నది కూడా తల్లిదండ్రులకు, టీచర్లకు, హెడ్ మాస్టర్లకు ఈ సాఫ్ట్వేర్ ద్వారా తెలుస్తుంది. పిల్లలకు నష్టం జరిగించే కంటెంట్ చూడాలనుకున్నా కూడా అది మాత్రం మీ మేనమామ కత్తిరిస్తా ఉన్నాడు. 8వ తరగతి 9వ తరగతులకు సంబంధించిన పాఠాలన్నీ కూడా లోడ్ చేసి ఇవ్వడం జరుగుతా ఉంది. ఇంటర్నెట్ లేకపోయినా కూడా ఈ ట్యాబులు మనం ఉపయోగపెట్టుకునే అవకాశం కూడా ఈ ట్యాబుల ద్వారా జరుగుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి బాటలో నడుస్తున్నాడని ఆశిస్తే అడుగడుగునా అవినీతికి పాల్పడుతున్నారని మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఏ ప్రభుత్వంలో ఎలాంటి పాలన చూడలేదని, ఇప్పుడు అంతా అవినీతిమయమైందని డిఎల్ కడపలో అన్నారు. జగన్ పుట్టినరోజు వేళ బైజూస్ కంటెంట్తో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు పంపిణీ చేయడం ఓ కుంభకోణమని డిఎల్ ఆరోపించారు. ఏపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, వైకాపా నేతలు ఇష్టారాజ్యంగా దోపిడీలు చేస్తూ సహజ వనరులను కొల్లగొడుతున్నారని ఆక్షేపించారు. ఇసుక, మట్టి, ఎర్రమట్టి ఇలా దేన్ని వదలడం లేదన్నారు. ఇవన్నీ జగన్కు తెలిసే జరుగుతున్నాయన్న డిఎల్ ఈ అరాచకాలను చూసే వైకాపాకు దూరంగా ఉంటున్నట్టు తెలిపారు. ఏపీలో పరిస్థితి మారాలంటే మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రావాలని డిఎల్ ఆకాంక్షించారు. రాజశేఖర రెడ్డి కుమారుడు ఇంత అవినీతి పరుడు అవుతాడని నేను అనుకోలే. ఎన్నికలకు ముందు నాకు అవినీతి చేయాల్సిన అవసరం లేదన్నా, నేను చాలా మంచి పరిపాలన అందిస్తా అన్నాడు. మొదలుపెట్టిన నుంచి అవినీతి. ఇసుక ఆన్లైన్ అని ఆయన నోటితో చెప్పినాడు కదా, ఎక్కడుంది ఆన్లైన్? మా సలహాలు అయినా తీసుకొని మంచిగా ఉంటే కదా. అట్లా కాకుండా పరిపాలన డబ్బు కోసం నడిపిస్తున్నానంటే ఎట్లా? ఇప్పుడున్న పరిస్థితుల నుంచి యేసుక్రీస్తు, అల్లా, వెంకటేశ్వర స్వామి ముగ్గురు వచ్చినా ఈ రాష్ట్రాన్ని బాగు చేయలేరు. చిత్తశుద్ధి ఉంటే బాగు చేసే అవకాశం ఉంది.
అది అంతో ఇంతో నాకు ఒక నమ్మకము చంద్రబాబు అయితే చేయగలడని. పవన్ కళ్యాణ్ ఇస్ ఆల్సో ఏ హానెస్ట్ మ్యాన్. నిజాయితీ దాన్ని క్వశ్చన్ చేసే దానికి లేదు ఎవరికి కూడా. కాకపోతే అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీ లేదు అని నేను అనుకుంటున్నా. వాళ్ళిద్దరూ కలిసి పోటీ చేసి దిగజారిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట పునరుద్ధరిస్తారని ఆశిస్తున్నా. రిషికొండ తవ్వకాలపై క్షేత్రస్థాయి పరిశీలనకు తామే ఓ కమిటీని నియమిస్తామని ఏపీ హైకోర్టు తెలిపింది. రిషికొండ తవ్వకాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు ఇవాళ మరోసారి విచారణ జరిపింది. ఈ విచారణలో అనుమతికి మించి తవ్వకాలు జరుపుతున్న అంశాన్ని పరిశీలించేందుకు ఏపీ సర్కారు వేసిన కమిటీలో 3 రాష్ట్ర ప్రభుత్వ అధికారులను నియమించడంపై పిటిషనర్ అభ్యంతరం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో కమిటీ వేసి పరిశీలించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉల్లంఘించిందని వివరించారు. ఈ అంశంపై గతంలోనే ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు అన్ని అభ్యంతరాలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని పిటిషనర్ను ఆదేశించింది. వాటిని పరిశీలించి క్షేత్రస్థాయి పరిశీలనకు తామే కమిటీ వేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు కాపాడాల్సిన ముఖ్యమంత్రి ప్రతిపక్షాలపై దాడులను ప్రోత్సహిస్తున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. మాచర్ల ఘటనపై తెలుగుదేశం నేతల బృందం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలిసి ఫిర్యాదు చేసింది. మాచర్ల ఘటన వీడియో ఫుటేజ్ గవర్నర్కు సమర్పించిన నేతలు దాడికి ముందు వైకాపా నేతలు మారణాయుధాలతో తిరిగిన సాక్ష్యాలను సమర్పించింది. తక్షణమే మాచర్ల ఘటనపై పోలీసు అధికారులు తగిన చర్యలు తీసుకునే విధంగా ఆదేశించాలని గవర్నర్ను కోరినట్టు భేటీ తర్వాత తెలుగుదేశం బృందం తెలిపింది. పల్నాడుని వల్లకాడుగా మారుస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు. ప్రాణాలు కాపాడాల్సినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు పల్నాడులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేని వాళ్ళ తమ్ముడిని ప్రోత్సహించి యథేచ్ఛగా దాడులు చేస్తా ఉన్నారు. ఇళ్లు తగలబెట్టారు, పార్టీ కార్యాలయం తగలబెట్టారు, వాహనాలు తగలబెట్టారు, హత్యా ప్రయత్నాలు చేశారు. ఇంతవరకు ఒక్కళ్ళను కూడా అరెస్ట్ చేయకపోవడం చాలా దుర్మార్గం. ఈ మాచర్లో జరిగినటువంటి దాడులు వెనక, ఘోరాలు వెనక పోలీసు హస్తం ఉంది. ఇప్పుడన్నా ఒక రాజ్యాంగ అధినేతగా రాజ్యాంగాన్ని ఇబ్బంది వస్తే కాపాడాల్సిన బాధ్యత ఉన్నటువంటి వ్యక్తిగా గవర్నర్ గారి దృష్టికి 5 రోజుల క్రితం మాచర్లో జరిగిన సంఘటనలన్నీ కూడా పోసగుచ్చినట్లు వివరించి చెప్పడం జరిగింది. మరి ఇప్పుడన్నా స్పందించడం అని కోరడం జరిగింది. తెలంగాణకు తెలుగుదేశం పార్టీ అవసరం ఉందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధికి తెలుగుదేశం పార్టీయే పునాది వేసిందని ఖమ్మంలో నిర్వహించిన తెలుగుదేశం శంఖారావం సభలో పేర్కొన్నారు. తన హయాంలో హైదరాబాద్కు ఐటీ, ఫార్మా రంగంలో వచ్చిన దిగ్గజ సంస్థలను చంద్రబాబు వివరించారు. ఐటీ రంగంలో తాను చేసిన కృషి ఫలితంగానే తెలుగు విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా మంచి స్థితిలోకి వెళ్లారని తెలిపారు. తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు తెలుగుదేశానికే ఉందన్నారు. అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉండాలన్నదే తన ఆకాంక్ష అని స్పష్టం చేశారు. విడిపోయిన 2 రాష్ట్రాలు కలిసి అభివృద్ధి చేసుకోవాలని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో తాను వేసిన పునాది వల్ల నేడు తెలంగాణలో అభివృద్ధి కొనసాగుతుందని పేర్కొన్నారు. తన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఆ ఒరవడిని కొనసాగించారంటూ వారిని అభినందించారని గుర్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం తన తర్వాత వచ్చిన సీఎం విధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. అనేక సామాజిక పెనుమార్పులు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ రోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగు రాష్ట్రం 2 రాష్ట్రాలు అయింది. ఆ రోజు నేను వేసిన ఫౌండేషన్ గానీ అవన్నీ కూడా కొనసాగాయి ఇక్కడ. నేను అందుకే మొన్న కూడా చెప్పాను, తర్వాత వచ్చిన అందరి ముఖ్యమంత్రులను అభినందించాను. ఎందుకంటే వీళ్ళు చెడగొట్టలేదు. అదే ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసమే విధ్వంసం. తెలుగు జాతి అయితే 40 సంవత్సరాలు నన్ను ఆశీర్వదించారు, అండగా ఉన్నారు. వారి కోసం నా జీవితాంతం ఉంటా, నా జీవితాంతం పనిచేస్తా. అంతకుముందు హైదరాబాద్ నుంచి ర్యాలీగా ఖమ్మం సభకు వచ్చిన చంద్రబాబుకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. మొదట బేగంపేట వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన చంద్రబాబు అనంతరం భారీ కాన్వాయ్తో రోడ్డు మార్గాన వెళ్లారు. కాన్వాయ్ ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించగానే అప్పటికే పెద్ద ఎత్తున తరలి వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబుకు స్వాగతం పలికారు. కూసుమంచి మండలం కేశవాపురంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసిన చంద్రబాబు తెలుగు వాళ్ల అభివృద్ధి కోసమే తెలుగుదేశం పనిచేస్తుందని తెలిపారు. తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిర్వహించిన మొదటి సభ కావడం వల్ల తెలంగాణలోని పలు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. ఖమ్మం నగరమంతా పార్టీ జెండాలు, హోర్డింగ్లు, ఫ్లెక్సీలతో పసుపుమయంగా మారింది. తెలంగాణ తరహాలో భారతదేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించేందుకు అన్ని వర్గాల సహకారం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ విందుకు హాజరైన కేసీఆర్ తెలంగాణ ఎన్నో విషయాల్లో దేశానికి ఆదర్శంగా ఉందని పేర్కొన్నారు. అన్ని మతాలను సమానంగా చూడటంలో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందన్న సీఎం భారత్ కూడా శాంతి కాముక దేశంగా ఉన్న పేరు నిలబెట్టుకోవాలని ఆకాంక్షించారు.
త్వరలో రాష్ట్ర జాతీయ స్థాయిలో క్రైస్తవ పెద్దలతో సమావేశమవుతానని చెప్పిన కేసీఆర్ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఒక మంచి కోసం జరిగే ప్రయత్నంలో అందరం భాగస్వాములం కావాలి. తెలంగాణ సాధించినటువంటి పురోగతి యావత్తు దేశంలోని అన్ని మారుమూల రాష్ట్రాలలో ప్రాంతాల్లో కూడా రావాలి. దానికోసమే మళ్ళీ మనం కొత్త యుద్ధానికి కొత్త సమరానికి శంఖం పూరించాం. తెలంగాణ మాదిరిగానే భారతదేశం అన్ని రకాలుగా పురోగమించి ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా, శాంతికాముక దేశంగా పురోగమించే దిశగా మనకు విజయం చేకూరాలని చెప్పి ఈ సందర్భంగా నేను భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. అందులో మీ అందరి సహకారాన్ని కూడా నేను కోరుతూ ఉన్నాను. తెలంగాణలో సీఎం కేసీఆర్ న్యూట్రిషన్ పాలిటిక్స్ చేస్తుంటే ప్రతిపక్షాలు పార్టీషన్ పాలిటిక్స్ చేస్తున్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. గర్భిణీలో రక్తహీనత, పౌష్టికాహార లోపాలు నియంత్రించేందుకు తలపెట్టిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీని హరీష్ రావు కామారెడ్డిలో ప్రారంభించారు. రక్తహీనత కేసులు ఎక్కువగా నమోదవుతున్న 9 జిల్లాల్లో 50 కోట్ల రూపాయల వ్యయంతో తలపెట్టిన ఈ కిట్ల పంపిణీతో 1,25,000 మంది గర్భిణీలకు లబ్ధి చేకూరుతుందని మంత్రి వివరించారు. ఆదిలాబాద్, కొత్తగూడెం, భూపాలపల్లి, గద్వాల్, కామారెడ్డి, ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో ఒకేసారి న్యూట్రిషన్ కిట్ల పంపిణీ ప్రారంభించినట్టు హరీష్ తెలిపారు. భవిష్యత్తులో అన్ని జిల్లాలకు ఈ పథకాన్ని విస్తరిస్తామన్న మంత్రి ఒక్కో కిట్ విలువ 1,962 రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈ కిట్లో కిలో న్యూట్రిషన్ మిక్స్ పౌడర్, కేజీ ఖర్జూరాలు, 3 ఐరన్ సిరప్ బాటిళ్లు, 500 గ్రాముల నెయ్యి, ఆల్బెండాజోల్ టాబ్లెట్, 1 కప్పు ఉంటాయని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలతో సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమానికి పాటుపడుతుంటే ప్రతిపక్షాలు విభజన రాజకీయాలకు పాల్పడుతున్నాయని హరీష్ విమర్శించారు. ఇవాళ మన కేసీఆర్ ఏం చేస్తుండు? న్యూట్రిషన్ కిట్ ఇస్తుండు. అంటే మన ఏమో న్యూట్రిషన్ పాలిటిక్స్, మరి మిగతా ప్రతిపక్షాలవి చూస్తే ఏమున్నాయి మన రాష్ట్రంలో? పార్టీషియన్ పాలిటిక్స్. అంటే మనమేమో తల్లులు ఆరోగ్యంగా ఉండాలి, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అని మనం తల్లుల గురించి, పిల్లల గురించి మనం ఆలోచిస్తుంటే వాళ్ళేమో ప్రజల మధ్య ఎట్లా చిచ్చు పెట్టాలి, ఎట్లా లబ్ధి పొందాలని ఆలోచించేది రాష్ట్రంలో ఉండే విపక్షాలే. మరి మీరు ఆలోచించాలి, ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమం ఎవరైనా చేసిండ్రా? ఈ దేశంలో ఎక్కడైనా ఉందా? మీరెవరైనా దరఖాస్తు పెట్టిండ్రా? మాకు అంగన్వాడీలో పాలు కోడిగుడ్డుతో అన్నం పెట్టమని అడిగినరా? మాకు న్యూట్రిషన్ కిట్ కావాలని అడిగినారా? కళ్యాణ లక్ష్మి పథకం కావాలని ఏమన్నా ఓట్ల ముందు చెప్పినామా? ఓట్ల ముందు చెప్పకపోయినా ప్రజలకు ఏం కావాలో ఆలోచించే నాయకుడు కేసీఆర్. డ్రగ్స్ పరీక్షకు సిద్ధమన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. తాను ఎప్పుడో సవాల్ విసిరితే విదేశాలకు వెళ్లి వైద్యం చేయించుకుని ఇప్పుడు జవాబిచ్చారని ఎద్దేవా చేశారు. కల్వకుంట్ల కుటుంబ సభ్యులు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. హైదరాబాద్, బెంగళూరు డ్రగ్స్ కేసుపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. మళ్లీ భారాస పాలన వస్తే రజాకారుల పాలన పునరావృతం అవుతుందని బండి సంజయ్ ఆరోపించారు. నేను ఎప్పుడు ఛాలెంజ్ చేసినా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎప్పుడు ఛాలెంజ్ చేసిండు, నువ్వు ఎప్పుడు స్పందించినావు? అమెరికా అనేది దేశం పోయిండు, దేశం పోయి అన్ని ట్రీట్మెంట్ చేసుకున్నాడు. గతంలో ఫేజు ఇప్పుడు ఫేజ్ చూడండి, ఆ ఫేస్లో భయం. ఇప్పుడు డ్రంక్ అండ్ టెస్ట్ చేస్తారు, టెస్ట్ చేస్తే ఎప్పుడు అనుకుంటే అప్పుడప్పుడు దొరికితే ఇది 90 రోజులు సంవత్సరం ఉంటుంది అంటే ఇది. కానీ ఇప్పుడు బంద్ చేసింది. ఇక అన్ని టెస్ట్ చేసుకొని ప్రిపేర్ అయ్యి ప్రశ్నలతో క్వశ్చన్ అడిపించుకొని దానికి ఆన్సర్ ఆయన అయిపోయినా అన్నట్టు. బిడ్డనేమో అరవింద్ గారిని చెప్తూ కొడతా అంటది, అయ్యనేమో బండి సంజయ్ని 6 ముక్కలు నడుపుతా అంటాడు, కొడుకేమో బండి సంజయ్ని చెప్పుతూ కొడతా అంటాడు. అంటే ఈ కుటుంబం యొక్క అహంకారం చూడండి ఎట్లుంటుంది. అది పైసలు బాగా వచ్చినాయి, అధికారం ఉంది, మేము మీలక సంస్కారహీనులం కాదు. రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే విధానంలో పారదర్శకత ఉందా లేదా అన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాయితీలు, ఉచితాలు సందర్భోచితంగా ఉండాలని రాజ్యసభలో ఆమె వ్యాఖ్యానించారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం సమయానికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చినట్లు మీడియాలో వార్తలు వచ్చాయని పేర్కొన్నారు. ఫలితంగా ఉద్యోగులంతా నిరసనకు దిగారన్న ఆమె ఆ రాష్ట్ర ప్రభుత్వం నిధులన్నింటినీ దేశవ్యాప్తంగా భారీ ప్రకటనలకు ఖర్చు చేయడమే ఈ దుస్థితికి కారణమని ఆరోపించారు. బడ్జెట్లో ఉచిత పథకాలను చేరిస్తే అందుకు తగిన విధంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. తగిన ఆదాయం ఉంటే ఎవరూ అభ్యంతరం చెప్పారన్న కేంద్ర మంత్రి విద్య, ఆరోగ్యం, రైతులకు రాయితీలు న్యాయమైనవని తెలిపారు. The papers are highlighting that one state government is unable to timely pay salaries of its government employees. And employees are protesting. It's perhaps because funds are being used in giving numerous different advertisements all over the country, and the state government therefore remains incapable of giving salaries. Now subsidies or freebies are therefore to be contextualized.
సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్రాలకు ఉందని కేంద్ర సామాజిక న్యాయ సాధికార మంత్రిత్వ శాఖ రాజ్యసభలో తెలిపింది. కాపులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో 5% వాటా ఇస్తూ ఏపీ శాసనసభ చేసిన చట్టం చెల్లుబాటుపై భాజపా సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ సహాయ మంత్రి ప్రతిమా భౌమిక్ ఈ మేరకు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్లు ఇచ్చే అధికారం రాష్ట్రాలకు ఉందన్న మంత్రి తన సమాధానంలో పేర్కొన్నారు. 103 రాజ్యాంగ సవరణ చట్టం 2019 ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు గరిష్టంగా 10% రిజర్వేషన్లు కల్పించే అధికారం కేంద్రం కల్పించిందని వివరించారు. 2021లో చేసిన 105వ రాజ్యాంగ సవరణ ప్రకారం సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సొంత జాబితాను తయారు చేసుకోవచ్చని మంత్రి లిఖితపూర్వక సమాధానంలో స్పష్టం చేశారు. విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు, నిర్వహణ, కార్యకలాపాలకు ఎలాంటి కాలపరిమితి లేదని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు సమాచార హక్కు కార్యకర్త ఇనుగంటి రవికుమార్ అడిగిన ప్రశ్నకు జవాబిచ్చిన బోర్డు విశాఖ రైల్వే జోన్ రాయగడ డివిజన్ ఏర్పాటుకు 2020-21 ఆర్థిక సంవత్సరంలో 170 కోట్లు కేటాయించినట్టు తెలిపింది. 106 కోట్ల రూపాయల వ్యయంతో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రైల్వే జోన్ ఏర్పాటు కోసం 6 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలిపింది. రాయగడ రైల్వే డివిజన్ తూర్పు కోస్తా రైల్వేలో భాగంగానే ఉంటుందని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. ప్రస్తుతం కాజీపేటను కొత్త డివిజన్గా చేసే ప్రతిపాదన ఏదీ లేదని తేల్చి చెప్పింది. ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించిన ఛార్జ్షీట్లో సీబీఐ తన పేరును ప్రస్తావించిన నేపథ్యంలో భారాస ఎమ్మెల్సీ కవిత పార్టీ అధినేత సీఎం కేసీఆర్తో సమావేశమయ్యారు. మధ్యాహ్నం తన నివాసం నుంచే ప్రగతి భవన్ వెళ్లిన కవిత సీఎంతో భేటీ అయ్యారు. ఢిల్లీ మద్యం కేసులో సమీర్ మహంద్రుపై సీబీఐ ఛార్జ్షీట్లో కవిత పేరు పలుమార్లు ప్రస్తావనకొచ్చింది. ఈడీ, సీబీఐ కేసులు డైలీ సీరియల్ లాంటివని తన నివాసం నుంచి ప్రగతి భవన్ బయలుదేరిన సమయంలో కవిత వ్యాఖ్యానించారు. రేపు నిజామాబాద్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనున్న కవిత తాజా పరిణామాలపై అక్కడే స్పందిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో తన పేరు ఎన్నిసార్లు వచ్చినప్పటికీ అబద్ధాలు నిజం కాబోవని భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఈ కేసు ఛార్జ్షీట్లో తన పేరు 28 సార్లు చెప్పించినా 28,000 సార్లు చెప్పించినా అబద్ధం నిజం కాబోదని భారాస ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం ఛార్జ్షీట్లో కవిత పేరు వచ్చిన విషయాన్ని భాజపా నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ ఛార్జ్షీట్లో కవిత పేరు 28 సార్లు వచ్చిందని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆ ట్వీట్కు స్పందించిన కవిత నిజం నిలకడపై తేలుతుందని సమాధానమిచ్చారు. ఇదే సమయంలో మద్యం కుంభకోణం ఛార్జ్షీట్లో పేరు ఉన్నందుకు కవిత వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల బాధ్యుడు మాణిక్యం ఠాగూర్ చేసిన ట్వీట్కు స్పందించిన కవిత తనపై వచ్చిన ఆరోపణలన్నీ బోగస్ అని స్పష్టం చేశారు. తన నిబద్ధతను కాలమే నిరూపిస్తుందని ట్వీట్ చేశారు. భాజపా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని చెప్పారు. కవిత ట్వీట్కు సమాధానమిచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిజం నిప్పులాంటిది చెల్లెమ్మ అని పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్లో కవిత ఉన్నారనేది నిజం, జైలుకు వెళ్లడం ఖాయమంటూ కవితను ఉద్దేశించి కౌంటర్ ట్వీట్ చేశారు. నిన్ను, మీ అన్న, మీ నాయన్ను ఎవరూ కాపాడలేరని పేర్కొన్నారు. ఇంకా మీ తెరాస నాయకులు మునుగోడు ఉప ఎన్నికల్లో తనను రాజకీయంగా ఎదుర్కోలేక పారదర్శకంగా టెండర్ ద్వారా వచ్చిన 18,000 కోట్ల కోల్ బ్లాక్ టెండర్ విషయంలో విష ప్రచారం చేశారని రాజగోపాల్ రెడ్డి ఆక్షేపించారు. అందుకు రాబోయే రోజుల్లో అవినీతిమయమైన కుటుంబం అంతా జైలుకు వెళ్లడం ఖాయమని రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు. తెలంగాణలో భూముల వేలానికి హెచ్ఎండిఏ మరోసారి నోటిఫికేషన్ విడుదల చేసింది. భారీ ఆదాయాన్ని రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకున్న సర్కారు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో భూముల అమ్మకానికి నోటిఫికేషన్ ఇచ్చింది. 300 గజాల నుండి 10,000 గజాల వరకు ప్లాట్లను వేలంలో పెట్టింది. ఈ వేలంలో పాల్గొనాలనుకునే వారు 2023 జనవరి 16 వరకు పేర్లు నమోదు చేసుకోవచ్చని తెలిపింది. జనవరి 4 నుంచి 3 రోజులు ప్రీబిడ్ సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. జనవరి 18న భూముల ఈ వేలం నిర్వహిస్తామని తెలిపింది. చైనా సహా పలు దేశాల్లో కోవిడ్ కేసుల ఉధృతి దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని అధికారులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్కులు ధరించాలని ప్రజలకు సూచించింది. దేశంలో కోవిడ్ పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ప్రపంచవ్యాప్తంగా ఉత్పన్నమవుతున్న కోవిడ్ కొత్త వేరియంట్లపై చర్చించారు. కోవిడ్ ఇంకా ముగియలేదని, అప్రమత్తంగా ఉండాలని, నిఘాను పటిష్టం చేయాలని మాండవీయ అధికారులను ఆదేశించారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మరోవైపు ఎలాంటి భయాందోళనకు
గురికావద్దని ఈ సమావేశంలో పాల్గొన్న నీతి ఆయోగ్ సభ్యుడు వికే పాల్ ప్రజలకు సూచించారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మాస్కులు ధరించాలని సూచించారు. కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న దేశాల నుంచి అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలపై ఆంక్షలు విధించాలని సూచనలు వచ్చినా ప్రస్తుతానికి మార్గదర్శకాల్లో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. వైరస్ కొత్త వేరియంట్లను ఎప్పటికప్పుడు గుర్తించడానికి పాజిటివ్ నమూనాల పూర్తి జన్యు క్రమాన్ని విశ్లేషించాలని కేంద్రం ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. చైనాలో కరోనా కేసుల సునామీ కారణమే మరణ మృదంగం సృష్టిస్తున్న ఒమిక్రాన్ ఉపరకం BF.7 భారత్లో కూడా బయటపడింది. ఈ కొత్త వేరియంట్ కేసులు 3 నమోదైనట్టు కేంద్రం తెలిపింది. ఇందులో గుజరాత్లో 2, ఒడిశాలో 1 కేసు నమోదైనట్టు వెల్లడించింది. గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ అక్టోబర్లోనే BF.7 వేరియంట్ను గుర్తించింది. ఈ ముగ్గురు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకుండానే కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్తగా బయటపడిన BF.7 వేరియంట్ కేసుల్లో పెరుగుదల పెద్దగా లేదని ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ నిర్వహించిన సమీక్షా సమావేశంలో నిపుణులు తెలిపారు. అయినా కొత్త వేరియంట్లపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అవసరమని సూచించారు. చైనా సహా అమెరికా, బ్రిటన్, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్ వంటి యూరోప్ దేశాల్లో ఈ వేరియంట్ ఇప్పటికే బయటపడింది. కోవిడ్ నిబంధనలు పాటించే పరిస్థితి లేకుంటే భారత్ జోడో యాత్ర నిలిపివేసే అంశాన్ని పరిశీలించాలని రాహుల్ గాంధీని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ కోరారు. ఈ మేరకు రాహుల్ గాంధీకి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్కు లేఖ రాశారు. రాజస్థాన్కు చెందిన 3 భాజపా ఎంపీలు PP చౌదరి, నిహాల్ చంద్, దేవ్జీ పటేల్ కేంద్ర ఆరోగ్య మంత్రికి లేఖ రాశారు. భారత్ జోడో యాత్రలో కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని, మాస్కులు, శానిటైజర్లు వాడాలని, టీకా వేసుకున్న వారిని అనుమతించేలా చూడాలని లేఖలో కోరారు. ఇతర రాష్ట్రాల వారు వస్తున్నందున యాత్రలో పాల్గొన్న వారిని ఐసోలేట్ చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. 3 ఎంపీల లేఖను ప్రస్తావించిన మంత్రి కోవిడ్ నిబంధనలు పాటించలేకుంటే జాతి ప్రయోజనాల కోసం యాత్రను నిలిపివేయాలంటూ రాహుల్ గాంధీ గెహ్లోట్కు రాసిన లేఖలో ఆరోగ్య మంత్రి కోరారు. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ యాత్రలో పాల్గొని వెళ్లిన తర్వాత కరోనా బారిన పడినట్లు మాండవీయ గుర్తు చేశారు. కోవిడ్ నిబంధనలపై రాహుల్ గాంధీకి కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ లేఖ రాయడంపై కాంగ్రెస్ మండిపడింది. కేవలం రాహుల్కు మాత్రమే నిబంధనలు వర్తిస్తాయని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ప్రశ్నించారు. కర్ణాటక, రాజస్థాన్లో భాజపా యాత్రలు చేయడం లేదా అని నిలదీశారు. వారికి లేఖలు పంపాలని ఆయన సూచించారు. కేంద్రం కోవిడ్ నిబంధనలు ప్రకటిస్తే తాము పాటిస్తామని ఖేరా చెప్పారు. అటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రాజస్థాన్ నుంచి హర్యానాలోకి ప్రవేశించింది. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలపై చర్చకు డిమాండ్ చేస్తూ పార్లమెంటు పరిసరాల్లో విపక్షాలు ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్, శివసేన, DMK, NCP సహా 12 విపక్ష పార్టీలు గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆధ్వర్యంలో విపక్షాలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. సరిహద్దు వివాదంపై మౌనాన్ని వీడాలంటూ ప్లకార్డులు ప్రదర్శించాయి. చైనా దురాక్రమణపై సభలో ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు కేంద్రం జవాబు చెప్పాలని డిమాండ్ చేశాయి. అంతకుముందు చైనాతో ఉద్రిక్తతలపై చర్చకు డిమాండ్ చేస్తూ పలువురు విపక్ష పార్టీల ఎంపీలు ఉభయ సభలకు వాయిదా తీర్మానాలు ఇవ్వగా స్పీకర్ వాటిని తిరస్కరించారు. ఆరంభ లాభాలు నిలుపుకోవడంలో విఫలమైన దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 2 రోజు నష్టాల్లో ముగిశాయి. గత సెషన్లో 104 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ ఇవాళ 635 పాయింట్లు పతనమైంది. క్రితం ముగింపు కంటే 290 పాయింట్ల ఎగువన 61,994 వద్ద ఈ ఉదయం BSE సూచీ ఉత్సాహంగా ప్రారంభమైంది. అదే జోరులో 62,006 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. ఆ తర్వాత మార్కెట్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఒక దశలో 60,938 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయిన సూచీ చివరకు 61,067 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 186 పాయింట్లు నష్టపోయి 18,199 వద్ద ముగిసింది.